my life. నేను కొన్ని నిమిషాలు నాకు ఇచ్చినట్లయితే నా జీవితంలో కొన్ని సంఘటనలను ఒకసారి వెనక తీసుకెళ్ళి మీకు చూపించబోతున్నాను. In 1993, 1993 సంవత్సరంలో I was doing masters in physics from IIT Roorkee. ఐఐటి రూర్కీలో నేను మాస్టర్స్ చేస్తున్నాను. I am a Brahmin by birth. నేను పుట్టుకతో బ్రాహ్మణుడిని. Tyagis are those Brahmins who stopped accepting offerings and took to agriculture. కాబట్టి త్యాగి అనేటువంటి కులానికి చెందినటువంటి వారు ఎలాంటి బ్రాహ్మణులు అంటే ప్రజలు ఇచ్చేటువంటి దానాలన్నీ తీసుకోవడం మానేసి సొంతగా ఈ పొలం పనులు రైతులుగా తీసుకునేటువంటి వారు. So Tyagis are basically Brahmin farmers. కాబట్టి త్యాగీలు అనేటువంటి వారు చెప్పాలంటే వారు బ్రాహ్మణ రైతులు. In Bihar they are called Bhumiyas. బిహార్లో భూమియార్ అంటారు. They earn their living out of the land. అంటే భూమి ఫలాన్ని వాళ్ళు పొందుతారని పండించుకుంటారని భూమియార్లు అంటారు. Please don't judge me. I am telling you from my past. కాబట్టి నా గతాన్ని గురించి చెప్పినప్పుడు తప్పు పట్టొద్దండి. But it was only to show off that I took a Bible and put it on my knee. కాబట్టి చూపించుకోవడానికి మాత్రమే నా బైబిల్ తీసుకొని బల్ల మీద పెట్టాను. I wanted to show off how open-minded I am, that I can keep Bible also on my table. అంటే అప్పుడు రక్షణ పొందడానికి ముందు నేను అన్నిటికీ నేను అంగీకరిస్తాను చూపించడానికి బైబిల్ బల్ల మీద పెట్టుకున్నాను. Let's say that you can. ఏదన్నా ఒక దినాన్ని మనకు తెలుస్తుంది రోజు అనేసి. And I read in it, దాంట్లో నేను చదివాను. I am the way, నేనే మార్గమును the truth, సత్యమును the life. జీవము అని. అది నాకు చాలా ఇష్టం అనిపించింది. Then it says, no one cometh to the Father except me. తర్వాత చదివాను కదా, తండ్రి ఎదుగు నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి ఎదుగు రానేరడు. అట్లా నేను చెప్పబోయే మాటలు బట్టి దయచేసి తప్పు పట్టకండి. Actually, I was offended. అయితే అది చదివినప్పుడు నాకు అభ్యంతరపడ్డాను నేను. That's not even social courtesy. కాబట్టి కనీసం సామాజికంగా కూడా ఇది మర్యాదపూర్వకంగా అనిపించలేదు. Social courtesy says, whether you are right, I am also right, and that's all. And I will do it. సామాజిక మర్యాద ఎలా ఉంటుందంటే మీరు చెప్పేది సరే అండి, నేను చెప్పేది సరే అంటే సంతకున్నట్లాగా చూడు మర్యాద కనిపిస్తుంది. Who uses such kind of language except through me? అయితే ఇలాంటి భాష నేను తప్ప అనేటువంటి భాష ఎవరు మాట్లాడతారు సార్? That's arrogancy. అది ఒక విధానంలో గర్వంతో ఉన్న మాటలా కనిపిస్తుంది. I felt as if someone has spoken to me. నాకు అనిపించింది ఏంటంటే ఎవరో నాతో మాట్లాడుతున్నారు. Something like a very clear voice asking me, what if this is true? ఏదో స్పష్టమైన స్వరం నన్ను అడుగుతున్నట్టు అనిపించింది. ఒకవేళ ఇది నిజమైతే ఏంటి అని. It could become that if this is true, then nothing else will matter. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ ఇది సత్యమైతే మిగతాదంతా కూడా వ్యర్థమే కదా అనుకున్నాను. Claim is too high. కాబట్టి ఈయన చెప్పుకుంటుంది చాలా గొప్ప సంగతి. That put me on the track to find it. కాబట్టి అది సత్యమును మరి నేను కనుగొనే దాని కొరకే నాకు సహాయం చేసింది. At that time, I used to worship someone whose name is not necessary to be given. ఆ సమయంలో నేను దేవతలను ఆరాధించేవాడు, పేరు చెప్పేది అవసరం లేదు. But a point came where I could see that it is either this person or it is that person. It cannot be both of them. అయితే నా జీవితంలో ఒక మూలకు వచ్చేసి ఎలాగంటే అయితే ఈయన కావాలి, ఈయన కావాలి, ఇద్దరైతే కావాలి, ఇద్దరే కావాలి. In IIT Roorkee, the capital pressure is actually very high. ఐఐటి రూర్కీలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అక్కడ. Out of all that pressure that I was going through, నేను వెళ్తున్నప్పుడు ఆ ఒత్తిడి అంతట్లో I tried out. నేను ప్రయత్నించాను. It's like in anybody whosoever is listening that way, not I spoke to someone, just like in where I said, I just tried out. కాబట్టి మరి ఎవరితో నేను చెప్పడం కాదు కానీ మామూలుగా నేను నాతో నేనే ప్రయత్నించాను. I said, whosoever you are, నేను అంటే దేవుడితో మాట్లాడుతున్నట్టు నువ్వు
నువ్వు ఎవరైనా కానీ please reveal yourself. నేను నాకు బయలుపరచు. And I assure you, I will not raise questions again. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను మరలా ప్రశ్న అడగను నిన్ను. God gave me 3 proofs that it is Jesus Christ. కాబట్టి దేవుడు నాకు 3 రుజువులు చూపించాడు ఆయన యేసు ప్రభు అని. By the third time, I felt as if the creator of the universe is asking me, do you need more proofs? మూడవసారి వచ్చేసరికి నాకు ఎలా అనిపించిందంటే సృష్టికర్తే నన్ను అడుగుతున్నాడంటూ, దీనికంటే ఇంకా రుజువులు కావాలా అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. I want you to be convinced. నేను ఆయన వాడిగా కావాలని, నేను నా వాడిగా కావాలని కోరుతున్నాను. You are very important for me. నీవు నాకు చాలా ప్రాముఖ్యం. I accepted Jesus Christ. నేను యేసు ప్రభువుని అలా అంగీకరించాను. I liked the Bible. బైబిల్ అంటే నాకు చాలా ఇష్టము. But one thing was very clear. అయితే ఒక సంగతి చాలా స్పష్టము. One brother who later on became the head of the architecture department in Turkey, టర్కీలో ఆర్కిటెక్చర్ శాఖలో ఆయన హెడ్గా అంటే ఉన్నతాధికారిగా అయ్యాడు. ఆయన సహోదరుడు. he was praying. ఆయన ప్రార్థిస్తున్నాడు. And in prayer he said, thank you Lord for dying for our sins. ఆయన ఆ ప్రార్థనలో అన్నాడు కదా, ప్రభువా మా పాపాల కొరకే మరణించినందుకు వందనాలు అన్నాడు. I remember it very clearly. I said in my heart, Lord, there is no need to die for my sins. నేను చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంది నా హృదయంలో. నేనేం చెప్పానంటే, ప్రభువా నా పాపాల కొరకు మీరు చనిపోవడం మీకు అవసరం లేదు ఏమి. This brother might have done something. ఒకవేళ ఈ ప్రార్థన చేసే సహోదరుడు ఏదైనా చేసి ఉంటాడు, He needs to, that's okay. ఆయనకి అవసరం ఉండొచ్చు, పర్వాలేదు. Nothing like that in me. అయితే నా విషయంలో అట్లాంటిది ఏం లేదు. I'm a good man. నేను చాలా మంచివాడిని. Of course, I might be the only one who thought that. బహుశా నేను ఒక్కరినే అనుకుంటాను అట్లా అనుకునేవాడిని అనుకున్నాను. I don't think any of my friends or any other student would have agreed to this system. కాబట్టి ఒకవేళ నేను మంచివాడిని అంటే నా స్నేహితులు కానీ ఎవరు కానీ అంగీకరించి ఉండేవాళ్ళు కాదు. But I try so well, so hard to keep myself pure. అయితే నేను ఎంతో స్వయం ప్రయత్నంతో నన్ను నేను పరిశుద్ధంగా ఉంచుకునేదానికి ప్రయత్నం చేశాను. If I say I am a sinner, what will happen to all these people? నేను అనుకున్నా నాలాంటి వాడే పాపి అని చెప్పుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనుకున్నా. I used to go to a fellowship which is highly evangelical. కాబట్టి నేను ఒక సహవాసానికి వెళ్ళేవాడిని, అది ఎక్కువగా సువార్త ప్రకటించేటువంటి సంఘం. For 6 months, 6 మాసాల పాటు ఎవరు నాతో మాట్లాడలేదు. God knows this. దేవుడు అంటే మనం పెరిగినవాడు. I'm not recommending that when you don't speak with him for 6 months. నేను 6 నెలల పాటు కొత్త సహోదరుడు వస్తే మీరేం మాట్లాడదు వాళ్ళతో అని మీకు అక్కడ ఆలోచన చెప్పట్లేదండి. But you know, the hard-heartedness, the blindness that I had, God had to speak to me himself. అయితే నాలో ఉన్నటువంటి అంధత్వము, నా కఠిన హృదయాన్ని బట్టి దేవుడు నేరుగా నాతో మాట్లాడాల్సి వచ్చిందని చెప్తున్నాను. He knew that I will argue and I will pick up fights. కాబట్టి దేవుడికి తెలుసు, మనుషులతో అయితే నేను వాదిస్తాను, గొడవ పడతాను తెలుసు. One evening I was sitting in my room ఒక సాయంకాలము నేను నా గదిలో కూర్చున్నా. and I felt like crying. నేను ఏడవాలనిపిస్తుంది నాకు. కారణం లేదు. And I said, "Lord, what happened in that day that you are feeling like crying?" కాబట్టి ఒకసారి వెనక్కి ఆలోచిస్తున్నాను, ఏదైనా జరిగింది దినమంతట్లో ఎందుకు ఇప్పుడు ఏడవాలనిపిస్తుంది నాకు అనేసి. And I realized that at the time of table, నేను గుర్తించాను ఏంటంటే వల్ల సమయంలో that brother said, those who have the assurance of sins forgiven, they can take part in the table. ఆ సహోదరుడు అన్నాడు, ఎవరైతే పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయితుందో అలాంటి వారు వాళ్ళలో పాల్గొనండి అన్నాడు. And in the blindness of my religion, I did not. నా యొక్క మత అంధత్వంలో నేను ఏమాత్రం దాన్ని అంగీకరించలేదు. Not forgiveness of sins. I am not a sinner. ఏం పాపక్షమాపణ, నేను పాపినే కాదనుకున్నాను. That thing was so heavy on my heart. అది అలా చెప్పిన తర్వాత నా హృదయం మీద ఎంతో బరువుగా అనిపించింది. But people of the world, they call it coincidence. But then that brother, that same brother whom I had put down that he might have done something, same brother, he came looking for some Christians in my hostel. కాబట్టి ఒకవేళ ఇది అక్కడ జరగాలి కాబట్టి జరిగింది అనుకుంటారు కానీ ఏ సహోదరుడు అయితే అలాగా ప్రార్థన చేశాడో కొంత క్రైస్తవులు వెతుకుతూ ఆయన మా కాలేజ్కి వచ్చారు.
and those brothers were not in their room. ఆయన ఎవరు వచ్చారో ఆ గదిలో లేరు. Even without knowing, he knocked my door. అయితే ఆ గది నాదం తెలియకుండానే ఆయన తలుపు తట్టాడు. Living God who directs our hand, our feet. అంటే జీవం గల దేవుడు మన చేతులు మన పాదాలను నడిపిస్తాడు. Very hesitatingly, I shared with him my heart's status. కాబట్టి ఎంతో వెనకాడుతూ చెప్పాలా లేదా అన్నట్టు నా హృదయంలో ఉండేదంతా చెప్పేసి ఆయనకి. I accepted I am a sinner. నేను అంగీకరించినప్పుడు నేను పాపినని. Still that thinking was there that this sin I have done, this good work I have done. It was action based. కాబట్టి అయినప్పటికీ కూడా నా లోపల ఈ భావన ఉండింది, ఈ తప్పు చేశాను, అయితే ఈ మంచి పని కూడా చేశాను కదా అని క్రియల మీద ఎక్కువ దృష్టి ఉండేది. It took time for me to understand that my very basic nature is sinful. అయితే నాకు సమయం పట్టింది, అసలు నా స్వభావమే పాప స్వభావం అని గుర్తించేదానికి సమయం పట్టింది. By nature I am anti-God. నేను స్వభావ సిద్ధంగానే